రోజు రోజుకి గుడ్ గర్ల్ అయిపోతున్నాను. నేను తొందరగా లేస్తున్నాను తెలుసా. లేస్తాను కానీ లేచింది 6 గంటకు కూడా ఏ పని మొదలు పెట్టను. నా మైండ్ యాక్సెప్ట్ చేయదు అప్పుడే పని చేయండి అని. లేవగానే నేను చేయాల్సిన కార్యాలు కొన్ని ఉంటాయి. కాసేపు ఫోన్ చూసుకోవాలా, తర్వాత లేవాలా, గోలీ నోట్లో వేసుకోవాలా, ఒక గ్లాస్ నీళ్ళు తాగాల. ఇల్లంటే గుర్తొచ్చింది రే, చలికాలం అని నీళ్ళు తాగకుండా అస్సలు ఉండదు. నెంబర్ 1 కలరే మారిపోద్ది. నెంబర్ 2 కూడా వద్దామా వద్దా అనుకుంటది. సో ప్లీజ్ గ్లాసులు నీళ్ళు తాగండి. అర్థమవుతుందా రాజా? మంచిగా చెప్పేది. చల్లగా ఎంత తాకుండా ఉన్నారనుకో అంతే సంగతులు. ఇల్లు కాగబెట్టుకుని తాగండి, అప్పుడే ఒంట్లో అన్ని బాగా పనిచేస్తాయి. ఈ రోజు నేను చుక్కుడుగా కూర చేసా, అది ముద్ద అయింది. తలకు కొబ్బరి నూనె రాసుకుందాం అనుకున్నా, కానీ మా అమ్మ చూడు ఏం చేసింది. చలికాలం ఇది గడ్డగట్టిపోద్ది, గట్టికి కూడా రాదు, మొత్తం పేరకపోయింది. పొయ్యి మీద పెడితే ఇదిగా అలా బొక్కబడింది. జాగ్రత్తగా వాడుకోవాలి. ఆ తంటాలు ఏమో నేను బడి రాసుకున్నానులే. ఈ రోజు ఏం ఘనకార్యం చేశాను తెలుసా? అక్కకి ఇడ్లీ పెట్టా, నీళ్ళు అయిపోయి మాడిపోయింది. మా అక్క మాడిపోతుంది మా ఆపు అంటే గాని ఆపలా. ఇది లాస్ట్ ప్లేట్ మాడిపోయింది. ఫస్ట్ ప్లేట్ మా అక్కకి ఇచ్చి 2 ప్లేట్లు నేను తిందాం అనుకున్నా, కానీ మధ్యలో మా నాన్న వచ్చి ఆ ఛాన్స్ కొట్టేశాడు. మాడిపోయిన ఇడ్లీ తినేశాడు. అది చూసి మా నాన్న ఇట్లా చేసేది అని చెప్పి తిట్టాడు. ఈలో పాలు పొంగిపోయినాయి. నేను మల్టీ టాస్కులు చేద్దాం అనుకుంటా ఒకేసారి, అవన్నీ అట్ట ఫ్లాప్ అవుతాయి. సింక్ లో అంట్లో ఇన్ని ఉన్నాయి అనుకుంటే మళ్ళీ ఇప్పుడు పొయ్యి కూడా కడగాలి. అంతా పక్కన పెడితే పొద్దున్నే సది కూడా తినాల్సి వచ్చింది. నేను తినకుండా పడుకున్నానా, మిగిలింది నాదే. ఆ గోంగూర చారుని మా అమ్మ ఒక కొలిక్కి తెచ్చి ఏదో చేసింది. అది అయిపోలేదు అనుకున్నాను, తిట్టిద్ది. అందుకే దాన్ని ఎట్టో కట్టి సేల్ చేద్దామని చెప్పి ట్రై చేసి మా అమ్మ చేయబడిందిగా, టేస్ట్ మారిపోయింది. ఇంకేముంది, సద్దన్నం గోంగూర తినాలంటే నీరసంగా ఉంది. కానీ ఇప్పుడు ఆ సద్దన్నం పెట్టాలంటే తినడానికి మా అమ్మ లేదు, మా నాన్న లేదు, మా తాత అందరూ ఆల్రెడీ తినేశారు. ఇంకా మిగిలింది నేనే. సో నేనే తినాలి, నేనే సేల్ చేయాలన్నమాట. రోజు వాళ్ళకి పెట్టేదాన్ని, ఎట్టో కట్టి సేల్ చేసేదాన్ని. కానీ ఈ రోజు నాకు పడింది. హలో సదికుడు బ్యాచ్ చూస్తున్నారా? గుడ్ మార్నింగ్.